అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే పదం, ఇండస్ట్రీలు తెస్తున్నాం, ఫ్యాక్టరీలతోని అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి గంటాపదంగా చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్క మీటింగ్లో. ఇది మొన్న కర్నూలు జిల్లాలోని జొన్నగిరి జియో మైసూర్ గోల్డ్ మైన్స్ లేకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ మేమే తెచ్చినాం. తర్వాత పెన్నా సిమెంట్, లేకుంటే రామ్కో సిమెంట్, లేకుంటే ఎల్ఎన్టీ సిమెంట్, లేదంటే కింద ఈ యొక్క ప్రియా సిమెంట్, ఇవన్నీ కూడా మేమే తెచ్చినాం, ఉద్యోగాలు కల్పిస్తున్నాం అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి ప్రధాన అంశం. కానీ ఒకసారి మనం ఈ ఇండస్ట్రియల్ గురించి ఆలోచన చేస్తే, ఇండస్ట్రియల్ చట్టం ఏం చెప్తుంది? ఏ ప్రాంతంలో అయితే ఒక ఫ్యాక్టరీ పడుతుందో ఆ ఫ్యాక్టరీలో ఆ ప్రాంతం వాసులకు ప్రాధాన్యత ఇస్తూ 70% అంటే 70%, 100లో 70 ఉద్యోగాలు ఆ ప్రాంతం వాసులకే ఇవ్వాలని చెప్పేసి స్పష్టమైనటువంటి చట్టం చెప్తా ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఈ ఇండస్ట్రియల్ని నెలకొల్పేటప్పుడు ఒక మాట వాగ్దానం చేస్తారు. ఇండస్ట్రియల్ని నెలకొల్పిన తర్వాత దాన్ని తుంగలో దొక్కి వాళ్ళ ఇష్టానుసారం చేస్తారు. తర్వాత ఎవరైతే అధికార పార్టీ, అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలను కూడా గాలి కొదులుతారు. అంటే ఏంది? ఈ ఇండస్ట్రీకి అనేక రాయితీలు ఇచ్చేది వాళ్ళే, అనేక రకాలుగా పార్టీ ఫండ్ కూడా సమకూర్చేది ఈ ఇండస్ట్రియల్ ఓనర్సే. కాబట్టి ఇక్కడ ఏం లొసుగులు జరిగినా కూడా ఏం పట్టించుకోరు. కానీ ఫస్ట్ మొట్టమొదటి మటుకు మేము ఇండస్ట్రీ చేస్తున్నాం, మీ ప్రాంతం బాగుపడుతుంది అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం రాచర్ల ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఈరోజు ప్రధానమైనటువంటి అంశం. ఈ ఫ్యాక్టరీని ఒకసారి చూస్తే 1995లో నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎన్సిసి అనేటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని ఆ ప్రాంతంలో కొంతమంది ఏజెంట్లను పట్టుకొని ఆ ప్రాంతం యొక్క ఏదైతే ప్యాపిలి మండలం ఉందో, అప్పుడు నంద్యాల జిల్లా కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ వీళ్ళని పట్టుకొని ఆ యొక్క భూసేకరణ చేయడం జరిగింది. చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫ్యాక్టరీని ప్రియా సిమెంట్ వాళ్ళకి అమ్ముకొని పోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీని మేనేజ్మెంట్ కిందనే ఆ యొక్క ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో అప్పుడు పొలాలు తీసినప్పుడు మీకు 70% ఉద్యోగాలు ఇస్తాము, ఖచ్చితంగా పొలాలు ఎవరైతే పోయినారో ఇంటికి ఒక జాబ్ ఇస్తాము, తర్వాత నష్టపరిహారం కట్టిస్తాం అని చెప్పి అనేక వాగ్దానాలు చేయడం వల్ల ముఖ్యంగా కీలక పాత్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వహిస్తారు. ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధి కూడా మామూలు కావాలి కదా. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రీకి సపోర్ట్గా చేస్తూ భ్రమణ ఏం చేస్తారు? భ్రమణ ఉంచుతారు ప్రజల్ని. 70% మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజాప్రతినిధితో కలెక్టర్తో చెప్పిస్తారు. ఆ క్రమంలో అన్యం పుణ్యం ఎరగని రైతు ఏం చేస్తాడు? ఈ యొక్క పొలాన్ని ఆ యొక్క కంపెనీలకి దారాదత్తం చేయడం జరుగుతుంది, అంటే అమ్ముకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇండస్ట్రీ నెలకొల్పిన తర్వాత ఏం చేస్తారు? మా ప్రాంత వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు మీరు బాగా చూడండి. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో జరిగేటువంటి అంశం ఇది. సెక్యూరిటీ గార్డ్, లేకుంటే పాయకాండ్లు ఊడ్చేటువంటి ఉద్యోగం, లేదంటే గ్లాసులు దుడిచే ఉద్యోగం, లేదంటే కాఫీలు అందించే ఉద్యోగం, లేదంటే టీవీలు అందించే ఉద్యోగం, లేదంటే టిఫిన్లు అందించే ఉద్యోగం, లేదంటే కింద కస్సులు ఊడ్చే ఉద్యోగం. ఇలాంటి ఉద్యోగాలు తప్ప ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఏ ఫ్యాక్టరీలో కూడా ఏ కంపెనీలో లేదు. వీళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఇండస్ట్రీ నెలకొల్పుతారో ప్రాంతీయేతరులను మాత్రం తెచ్చుకుంటారు కదా. ఈ రకంగా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కొనసాగేటువంటి తంతు. తర్వాత ఈ చిన్న సెక్యూరిటీ పోస్టులు ఇచ్చి ఏం మాకు జాబ్స్ చేయలేదు, మా పిల్లోడు బీటెక్ చదివినాడు, ఎంటెక్ చదివినాడు అని పోతే ఆ ఇండస్ట్రీలో ఈ చదువుకు తగ్గ ఉద్యోగాలు లేవని చెప్పేసి మెలకబెట్టి అసలు ఆ ప్రాంతం వాసులని తీసుకోరు. ఇదంతా కూడా ప్రజాప్రతినిధులకు తెలుసు, ముఖ్యమంత్రుల వరకు కూడా తెలుసు. అంటే ఏం చేయలేని పరిస్థితి ఎందుకు ఉంటుందంటే, ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్, అంటే ఎవరైతే ఇండస్ట్రియల్ ఓనర్స్ ఉన్నారో ఆ ఫండ్స్ సమకూర్చేది ఆ పార్టీలకి, ఆయా పార్టీలకి, అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ ఇండస్ట్రియల్ ఓనర్సే. కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. తర్వాత ఈ యొక్క రాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీ ప్రియా సిమెంట్ తీసుకుంటే అక్కడ అనేక రకాలైనటువంటి దందాలు కొనసాగుతున్నాయి.
అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం అన్నారు. ఎక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్? తర్వాత 20 నుండి 30,000 వరకు వసూలు చేస్తున్నారని చెప్పేసి మన సర్వేలో తేల్చడం. తర్వాత వైద్యం కూడా అంబులెన్స్ ఉండదు, అంబులెన్స్ ఉంటే ట్యాబ్లెట్లు ఉండవు, ట్యాబ్లెట్లు ఉంటే డాక్టర్ ఉండడు. ఇది ఈ తతంగం. తర్వాత ఈ యొక్క ప్రధానంగా విద్యార్థులకి పూర్తి అసౌకర్యంగా, తర్వాత అంటే కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా మేము వాలంటరీగా నడుపుతున్నాం, స్వచ్ఛంద సంస్థగా నడుపుతున్నాం అంటూనే ఆ యొక్క ఫీజులు భారీగా వసూలు చేయడం జరుగుతుంది. తర్వాత మొన్న మాకు ఉద్యోగాలు రాలేదు, మా పొలాలు గుంజుకున్నారని చెప్పేసి ధర్నా పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ను మోహరించి దాన్ని సద్దుమణచడం కూడా జరిగినటువంటి అంశం ఆ ప్రాంత వాసులకు అందరికీ తెలిసినటువంటిది. మళ్ళీ అంటే ఒకటి గమనించాలి, ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఫ్యాక్టరీలోకి గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని సిమెంట్ ఫ్యాక్టరీలో పోయి పెట్టుకున్నారంటే, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పెట్టుకున్నారంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ యొక్క పెత్తందారితనం ఏ రకంగా ఉంటుందో. అంతేకాకుండా సర్వం కోల్పోయినటువంటి రైతు దాదాపు ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి కూడా ఒక బీసీ క్యాండిడేట్లు అక్కడ రామదాస్ యాదవ్ అనేటువంటి రైతు యొక్క పొలము దానిలో పోయింది. ఎక్కడ? సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళు ఆ రైతులు కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో పాలకుల మాటలిని పొలం ఇచ్చిన తర్వాత ఆ పొలాన్ని ఏం చేశారు? ఈ రామదాస్ యాదవ్ అంత పెత్తందారి అయినప్పటికీ కూడా ఆ రామదాస్ యాదవ్ 2018లో చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రీ వాళ్ళు 2023లో చనిపోయినట్లు, తర్వాత వాళ్ళ అమ్మతో అంటే చనిపోయిన తర్వాత ఎమ్మడి ట్రాన్స్ఫర్ ఎవరి పేరు విందుకు కావాలా? ల్యాండ్ భార్య పేరు విందుకు కావాలా? భార్య పేరు విందుకు కాకుండానే భార్యతో ఒక 5 లక్షల సంస్కారం ఏదో ఇచ్చి తర్వాత మీరు కోర్టుకోండి ఏమన్నా చేసుకోండి అంటే సామాన్య రైతు కోర్టులో పోగలుగుతాడండి? మళ్ళీ వ్యవస్థ ఏం చేస్తుంది? ఏమనంటే పోలీసులను మోహరిస్తారు. తర్వాత ఈ యొక్క సర్వే నంబర్ వచ్చేసి 326/1లో 65 సెంట్లు రామదాస్ పేరు మీద, తర్వాత 327లో 2 ఎకరాల చిల్లర 50 సెంట్లు అందరం ఉంది. మళ్ళీ దాంట్లో రోడ్డు వేసినారు వీళ్ళ పర్మిషన్ లేకుండానే. రోడ్ అంటే హైవే అంటే 4 లైన్ లాగా రోడ్డు వేసినారు. అంటే ప్లాంట్ నుండి వాళ్ళ క్వారీకి అంటే ఏది రాయి తీసుకొచ్చే క్వారీకి వేసినారు. వేసినప్పుడు మా దాంట్లో ఎందుకు వేసినాం అంటే పోలీసులను మోహరించి వాళ్ళని సద్దుమణించడం జరిగింది. తర్వాత వీళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టులో స్టే వచ్చినా కూడా స్టేని కూడా ధిక్కరిస్తున్నారు. అంటే స్టే ఉన్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం కూడా మేనేజ్మెంట్ కే సహకరిస్తుంది. స్టే ఉంది, ఇది దీని లేకపోవద్దు అని చెప్పేసి ఎందుకు అనలేకున్నారు పోలీసు వ్యవస్థ? అంటే లోకల్ ప్రజాప్రతినిధితో కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటిది తేట తెల్లమవుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు అనుకుంటారు. కాబట్టి ప్రజాప్రతినిధులారా, మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల మేరకి వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేయండి. మీరు 4 కాలాలు మీరు అదే రకంగా ప్రజాప్రతినిధులుగా ఉంటారు. లేదంటే కదా ఏ ప్రజలైతే మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా చేశారో ఆ ప్రజలే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. ఇప్పటికైనా కూడా ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి అక్రమ దందాలు, ఆ ప్రాంత వాసులకు ఏవైతే రాయితీలు రావాలనో ఆ రాయితీల కోసం ఖచ్చితంగా ప్రజాప్రతినిధి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంటది. ఒకవేళ కృషి లేకుండా నెగ్లిజెన్స్ చేస్తే ఆ ప్రాంత ప్రజలే మీకు రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తారని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు అంటా ఉన్నారు. చూస్తూనే ఉండండి PM9 న్యూస్.